శ్రీశైల మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడైన శ్రీ బైలు వీరభద్ర స్వామి వారిని ముందుగా మనసారా నమస్కరించుకుని ఈ వీడియోని ప్రారంభిద్దాం. శ్రీశైలంలో ఏపీ టూరిజం వారి అకామిడేషన్స్కి ఎదురుగా ఉంటుంది శ్రీశైలం పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్కి పక్కన లేన్లోనే శ్రీశైలానికి క్షేత్రపాలకుడైన శ్రీ బైలు వీరభద్ర స్వామి వారు కొలువై ఉన్న ప్రాంగణం ఉంది. వాహన పూజ చేయించుకోవాలనుకున్న భక్తులకు టికెట్ ఇచ్చే కౌంటర్ ఇది. ఈ కౌంటర్ గురించి, వాహన పూజ విషయాల గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో శ్రీ బైలు వీరభద్ర స్వామి వారిని, వారి ఆలయాన్ని, వారి మహిమలను గురించి చర్చించుకుందాం. ఈ ఎడం పక్క కనిపిస్తున్న దారిలో వెళ్తే ఇంకా వేరే సత్రాలకు కూడా చేరుకుంటాము. ఈ లేనికి మాత్రం శ్రీ బైలు వీరభద్ర స్వామి వారి ప్రాంగణమే ఎదురుగా వస్తుంది. శ్రీశైల క్షేత్రంలో కొలువై శ్రీశైల క్షేత్రపాలకునిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న శ్రీ బైలు వీరభద్ర స్వామి వారు చాలా మహిమాన్వితులు. శ్రీశైలంలో ఉన్న లోకల్ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేకించి మంగళవారం నాడు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి స్వామివారిని సేవించుకుంటారు. శ్రీ బైలు వీరభద్ర స్వామివారే స్వయంగా అక్కడ నిలబడి ఉన్నారా అన్నట్టు తలపించే ఈ విగ్రహాన్ని ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. స్వామివారికి పైన పైకప్పు వంటిది ఏమీ ఉండదు కాబట్టి దీపాలు పెట్టుకోవడానికి ఇలాగా ఒక చిన్న నిర్మాణం ఉంటుంది. స్వామివారికి ఇరువైపులా ఒకవైపు దక్ష ప్రజాపతి, ఇంకొక వైపు మహాకాళి ప్రతిమలు ఉంటాయి. వీరభద్ర స్వామివారిది ఏకశిలా విగ్రహం. దశభుజాలు కలిగిన ఈ విగ్రహం ఒక చేతిలో ధనస్సు, ఇంకొక చేతి ఖడ్గం వంటి ఆయుధాలను ధరించి క్షేత్ర రక్షణ కోసం సంసిద్ధంగా నిలబడి ఉన్నట్టు ఉంటారు. స్వామివారి ప్రాంగణంలోనే ఒక పక్కగా ఒక ఉసిరి చెట్టు ఉంటుంది. విశేషించి కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకుంటారు. ఉసిరి చెట్టే కాకుండా ఈ ప్రాంగణంలోనే వేరే వృక్షాలు కూడా ఉంటాయి. వాటి చుట్టూతో కూడా గట్టు కట్టేసి ఉంటుంది. వచ్చిన భక్తులు స్వామివారిని సేవించుకున్న తర్వాత ఆ గట్లపైన కూర్చుని స్వామివారి నామజపం చేసుకుంటారు. శ్రీ వీరభద్ర స్వామివారు రక్త సంబంధిత రోగాలను తగ్గించి ఉపశమనం కలిగిస్తారని భక్తుల నమ్మిక. స్వామివారిని దర్శించి వారికి నమస్కరించుకుంటే రక్త సంబంధిత వ్యాధులు తగ్గడమే కాకుండా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని ప్రతి మంగళవారం ప్రత్యేకించి పూజలు నిర్వహించి స్వామివారిని కొలుచుకుంటారు. శ్రీశైల క్షేత్ర రక్షణ కోసం ఏ సమయంలో అయినా సరే సంసిద్ధంగా ఉంటాను అనినట్టుగా ఈ స్వామివారికి చుట్టుపక్కల గోడలు కానీ పైకప్పు కానీ నిర్మించి ఉండదు. కాబట్టి స్వామివారిని పూజించుకున్న తర్వాత ఈ ప్రాంగణంలో ఎటువైపు కూర్చునైనా సరే స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి నామాలను జపిస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరేమంటారు? స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీరు ఎటువంటి అనుభూతిని పొందారు అన్న విషయాలు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. శ్రీ వీరభద్ర స్వామి వారిని మహాదేవుని అంశగా కొలుస్తారు. మహాదేవులు వారే స్వయంగా హింసాత్మక ధోరణి ప్రదర్శించకూడదు అనే ఉద్దేశంతో ఆయన జటాజూటాల నుంచి వీరభద్ర స్వామిని సృష్టించారు అని చెప్తారు. రానున్న వారం రోజుల్లో శ్రీశైలంలో కుంభాలు జరుగుతాయి. ఆ సమయంలో శ్రీ వీరభద్ర స్వామి వారిని ప్రత్యేకించి పూజించుకుంటారు. ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఆ విశేషాల గురించి రానున్న వీడియోలో చర్చించుకుందాం. ఆ వివరాలు కావాలనుకునేవారు కామెంట్ సెక్షన్లో జై వీరభద్ర స్వామి అని టైప్ చేసి వీడియోని లైక్ చేయండి. జై హింద్.